ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభములు. మరొక రోజు దేవుడి యొక్క వాక్యం వినడానికి మీ మధ్యలోకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు దేవుడి యొక్క వాక్యం వినే ముందు ఒక చక్కటి ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించి నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం. ఈ సిలువ ధ్యానాలలో మేము ఉండగా తండ్రి, ఈరోజు మా హృదయంలో పెట్టే ఆ చిన్న మాటకు మేము ఎదురు చూస్తుండగా నీ వాక్యము పరలోకం నుండి వాక్యధారి అయి మా మధ్యలోకి వచ్చి మా జీవితాలను మార్చునుగాక. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియ బిడ్డలారా, ఒకరోజు ఒక వ్యక్తి, ఒక కుర్రవాడు నాతో ఇలా చెప్తూ ఉన్నాడు. నేను చాలాసార్లు పరీక్షలు అటెంప్ట్ చేశాను, చాలాసార్లు నీట్ ఎగ్జామ్ రాశాను. ఎన్నిసార్లు అంటే నాకు తెలియకుండానే చాలాసార్లు రాశాను. ఎన్నిసార్లు రాసినా సరే మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను, ఓటమి పాలవుతున్నాను. నాకు ఎగ్జామ్ రాయాలంటేనే భయం వేస్తుంది అని నా బాబు చెప్తున్నాడు. అంతేకాకుండా ఒక మాట చెప్పాడండి, పరీక్ష హాల్కి అన్నీ ప్రిపేర్ అయి వెళ్తాను, కానీ వెళ్ళే తర్వాత నేను పరీక్ష పేపర్ చూడంగానే, క్వశ్చన్ పేపర్ చూడంగానే నేను ఫెయిల్ అయిన సంగతి పదే నాకు జ్ఞాపకం వచ్చి మళ్ళీ కూడా నేను ఫెయిల్ అవుతాను కదా అని ఒక ఆలోచన వచ్చి రాయాల్సిన మంచి కూడా నేను రాయలేకపోతున్నాను, తెలిసిన ఆన్సర్స్ కూడా ఒక్కొక్కసారి రాంగ్గా పెడుతున్నాను అని ఆ బాబు చెప్తున్నాడు. అంతే కదండి, ఒక్కొక్కసారి మన జీవితంలో గతంలో జరిగినవి పదే మన జ్ఞాపకం చేసుకుంటే కాదండి, జ్ఞాపకానికి వస్తే మనము ముందుకు సాగలేం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఏమని చెప్పారంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం పౌలు గారి ద్వారా మాట్లాడుతూ ఏమని చెప్తున్నారంటే, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు ఆయన ఒక మాట అంటాడు చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని మీతో చెప్పటం లేదు, నేనేదో పట్టుకొని ఉన్నానని తలంచుకోను, అయితే ఒక్కటి చేయించున్నాను. పౌలు గారు చెప్తున్నట్టు తన జీవిత అనుభవాల ద్వారా, తన ఎక్స్పీరియన్సెస్ ద్వారా, తన గతంలో జరిగిన కొన్ని సంఘటనల ద్వారా ఒక అనుభవాన్ని ఆయన తీసుకొని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక్కటి నేను చేస్తున్నాను. అది ఏంటంటే, వెనకున్నవి మరచి, ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే అండి, మర్చిదానికి లక్ష్య పెట్టక, కేర్ చేయక, వెనుక జరిగినవన్నీ నేను కేర్ చేయక మరచి ముందున్న వాటికై వేగిరపడుచున్నాను. ప్రియ బిడ్డలారా, ఈ వాక్యం ఈరోజు మనం బలపరచును గాక. వెనక ఉన్నవి మర్చి, అంటే గతంలో జరిగిన మిస్టేక్స్ కావచ్చు, పాపము కావచ్చు, మరి బలహీనతలు కావచ్చు, లేదా ఫెయిలియర్స్ కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. ప్రియ బిడ్డలారా, గతంలో నీకు జరిగినవన్నీ కూడా మరచుట అంటే ఇంకా బలమైన పదం ఏంటంటే, లక్ష్య పెట్టక. ఐ డోంట్ కేర్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. గతంలో జరిగిన వాటికి నేను లక్ష్య పట్టక ముందున్న వాటిని, ముందు ఎవరిని పెట్టుకున్నాడంటే పౌలు గారు ముందు తను నడిపించే దేవుణ్ణి పెట్టుకున్నాడండి. గతం మర్చి ముందుకు వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. గతంలో నీ జీవితంలో చాలా పోరాటాల గుండా వెళ్ళావేమో, చాలా అవమానాల కింద వెళ్ళావేమో, చాలా నిర్లక్ష్యాల గుండా వెళ్ళావేమో, తృణీకరింపబడ్డావేమో, మరి ఏదైనా జరిగి ఉండొచ్చు. ప్రియ బిడ్డలారా, చూడండి, గతమున్నలో మర్చి, కుడి దొంగవాడు చేసింది అదే. గతంలో తన దొంగని మర్చిపోయాడు, బందిపోటు దొంగని మర్చిపోయాడు. తన పాపానికి తగిన శిక్ష పడుతుంది, నేను సిలువ వేయబడ్డానని కూడా మరిచి యేసు వైపు తిరిగాడండి. తిరిగి నన్ను నీవున్న స్థలంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు. చూడండి, గతాన్ని లక్ష్య పెట్టలేదు. గతాన్ని తవ్వుకుంటూ ఉంటే మనం ముందుకు సాగలేమండి. గతంలో జరిగినవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే మనం ముందుకు సాగలేం. అందుకనే ప్రవక్త అయిన యెషయా ప్రవక్త 43వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు విందాం. 43వ అధ్యాయము 18-19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలుచుకొనకుడి. ఫర్గెట్ ద పాస్ట్ అంటున్నాడు. గతంలో జరిగిన తలంచుకోవద్దు, ఆలోచించవద్దు. చాలామంది గతంలోనే కూర్చొని ఉంటారండి. ఆ గతంలో కూర్చొని ఇంక నా బ్రతికింతే అనుకుంటూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, దేవుడి రోజు మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా విందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఎవరైనా యేసుక్రీస్తు నందుంటే వాళ్ళు నూతన సృష్టి. పాతవి గతించాలి, కొత్తవి ప్రారంభం అవ్వాలి. నీ జీవితంలో ఇంకా కొత్తవి ప్రారంభం అవ్వట్లేదంటే నువ్వు ఇంకా గతంలో ఉన్నావు.
అందుకే ప్రవక్త యెషయా ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నంటే, నేను ఒక నూతన కార్యం చేస్తాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. ఏం చేస్తాడంటే నూతన కార్యాలు, నేను అరణ్యంలో త్రోవ కలగజేస్తున్నాను. హల్లెలూయా. జీవితం ఎండిపోయి ఉందా? భయంకరంగా ఉందా? గతంలో అలాంటి అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఫెయిలియర్స్ నీ జీవితంలో ఉన్నాయా? నిరాకరణకు గురయ్యావా? తృణీకరింపబడ్డావా కదా? ఎన్నిక లేనిదానిగా ఉన్నావా? దేవుడు ఈరోజు చెప్తున్నాడు, అరణ్యంలో నేను ఒక బాట వేస్తాను, ఎడారిలో నదులు పారజేస్తాను అని దేవుడు నీతో నాతో చెప్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మరి గతములో అన్నీ మర్చి నూతన కార్యాల కోసం ఎదురు చూద్దామా? ఎవరైనా యేసుక్రీస్తునంటే అతను నూతన సృష్టి. పాతవి గతించాలి, కొత్తవి ప్రారంభం అవ్వాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలని ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోకపు తండ్రి, అవును ప్రభా, గతాన్ని నేను చూసుకుంటే బహుఘోరమైన పాపిని, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, నా స్వయంగా నేను చేసే తప్పిదముల వల్ల ఎన్నో ప్రభా నిరాకరణకు తృణీకరింపబడ్డాను. కానీ ప్రభా, ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చినాను. పౌలు గారు చెప్పినట్టుగా ప్రభా, నేను ఒక్కటి మాత్రం చేస్తున్నాను. నేను ఇదివరకే సాధించానని అనుకోను, కానీ ఒక్కటి మాత్రం చేస్తున్నాను. గతాన్ని మరిచి ముందున్న వాటి కోసం వేగిరపడుతున్నాను. ప్రభా, గతాన్ని మర్చిపోయే కృపను నాకు దయచేసి ముందున్న నీ వైపు చూసి, అయా విశ్వాసానికి కర్తైన నీ వైపు చూస్తూ నేను అడుగులు వేసే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.